సిపిఐ నాయకుడు నారాయణ సంచలనాత్మక వ్యాఖ్యలు రెండు. ఒకటి మంచి పాయింట్, రెండోది నెగిటివ్ పాయింట్. ఒకటి ఐబొమ్మలో నేను సినిమాలు ఫ్రీగా చూశాను, 600-700 పెట్టి ఎట్లా చూసేది అన్నారు. కరెక్ట్. సినిమా థియేటర్ల టిక్కెట్లకు సంబంధించి ఐబొమ్మ రవికి వచ్చింది, అతను ఏదో వాళ్ళందరికీ డబ్బులు పంచుతున్నాడని కాదు. కాకపోతే అట్లాగా సినిమా రంగపు అతిపెత్తనం, పొలిటికల్ జోక్యాలతో రాజకీయ నాయకుల దగ్గర తమ పలుకుబడిని ఉపయోగించి రేట్లు పెంచిపించుకుంటున్నారన్నదే ప్రజల యొక్క తిరుగుబాటుకు అసలు కారణం. అంతే తప్పించి వేరే కారణం ఏమీ కాదు. రెండోది వచ్చేటప్పటికి అంతంత ఎందుకు దోచుకోవాలి అన్నటువంటి కాన్సెప్ట్. అది పక్కన పెడితే దాంట్లో అందుకనే ఐబొమ్మ రవిని హీరోని చేస్తున్నారు. ఇక్కడ నారాయణ గారు అక్కడ ప్రజల ఆలోచన విధానానికి అనుగుణంగానే స్పందించారు. మరోవైపు అద్భుతమైన తెలివితేటలు ఉన్న రవి అలా మారడానికి కారణం ఈ వ్యవస్థలో లోపాలని సరిచేయకుండా ఉంటే ఇట్లాంటి రవిలే పుట్టుకొస్తారని చెప్పడం. దాన్ని కూడా నేను ఒప్పుకుంటా, హర్షిస్తాను. అట్ ద సేమ్ టైం ఒక హెడ్మాన్ చంపితే 1000 మంది హెడ్మాలు పుడతారు. సారీ సార్ నారాయణ గారు, హెడ్మాల్ని చంపితే హెడ్మాలు పుట్టడం కాదు. భగత్ సింగ్ చచ్చిపోతే భగత్ సింగ్లు పుట్టలేదు, నేతాజీ సుభాష్ చంద్రబోస్ చచ్చిపోతే నేతాజీ సుభాష్ చంద్రబోస్లు పుట్టలేదు, గాంధీ చచ్చిపోతే గాంధీలు పుట్టలేదు. ఒక గాంధీ చచ్చిపోతే 4 చెంపలు కొట్టేటటువంటి వాళ్ళు ఉన్నారు తప్పించి వాడు చెంపకి 4 చెంపలు కొట్టేటట్టు వాళ్ళు కానీ రెండో చెంప చూపెట్టేవాడు లేడు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ లాగా దేశభక్తి ఉన్నవాడు లేడు, సర్దార్ వల్లభాయ్ పటేల్ దేశభక్తి ఉన్నటువంటి వాడు లేడు. కాబట్టి అది మాత్రం ఆశించబాకండి.